కరీంనగర్ 44వ డివిజన్లో ప్రజాపాలన వార్డు సభలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పథకాల ప్రధాన అమలుకై డివిజన్ సభ నిర్వహణ పురపాలక సంఘ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ లతా సమక్షంలో ఎవరికైతే గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రాని వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వార్డులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మరొకసారి లిస్టులో పేరు రాని వారికి, రేషన్ కార్డులో పేరు లేని వారికి పేరు నమోదు చేసేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ కార్యక్రమంలో డివిజన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు 44 డివిజన్ సయత్ నగర్, శర్మానగర్లో రేషన్ కార్డ్, కొత్త రేషన్ కార్డ్ మరియు పేర్లు నమోదు మరియు ఇందిరమ్మ ఇల్లు గురించి ప్రోగ్రాం జరుగుతుంది. ఇందులో చాలామంది ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ చాలామంది వచ్చి అన్ని ఫామ్లు సబ్మిట్ చేసి చాలా మంచిగా కార్యక్రమం జరిగింది. ప్రతి పనిలో అందరూ సహకరిస్తున్నారు, అందరూ కలిసికట్టుగానే చేస్తున్నారు. ఎవరికైతే రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేటట్టు మళ్ళీ ఈరోజు ప్రోగ్రాం పెట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారి తరఫున. అలాగే మా సుడా చైర్మన్ గారు కూడా వచ్చి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు విజిట్ చేసి వెళ్ళారు. ఎలా జరుగుతుందనేది దాని విషయంలో అన్నీ చూసి మరి ఈరోజు వచ్చి కలిసి చేయడం జరిగింది. అందరూ చాలామంది వచ్చి మిగతా ఉన్న వాళ్ళతో అందరూ కలిసి, అలాగే మా వాడ సభ్యులు, అలాగే మన మిత్రులు, వాడలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కలిసి అందరికీ సహకరించడం జరిగింది. అందులో మేము కూడా అందరితో కలిసి ప్రతిదీ చూసుకుంటూ ఈ కార్యక్రమంలో అందరూ పాల్పంచుకున్నారు. విజయవంతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సంతోషకరమైన వార్తనే ప్రజలకు. ఈ రేవంత్ రెడ్డి గారి తరఫున అయ్యే కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుందని కోరుతున్నాము.